కీర్తనల గ్రంథంలో నుండి 73వ అధ్యాయం చదువుకుంటున్నా. పేజీ నంబర్ 489. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడైనాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా నున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయున్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షమున చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందరు. ఇదిగో ఇటువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఈలాగు ముచ్చటింతునని నేను అనుకుని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతరమును గూర్చి ధ్యానించు వరకు, వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచిన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్నకల మర్చిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశము తట్టు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. దేవుడి చిన్ని వాక్యమును దీవించునుగాక. ఆమేన్. కీర్తనల గ్రంథంలో నుండి ప్రతిరోజు మధ్యాహ్నం యూట్యూబ్ ఛానల్లో ఒక అధ్యాయం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ గమనించగలని కోరుకుంటున్నాను. ఈ బైబిల్ రీడింగ్ అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడైనను గాక. ఆమేన్.